ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 476. ఇది విజయవాడ సెంటర్లో సేల్కి వచ్చిన ఒక మంచి ల్యాండ్ ప్రాపర్టీ అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఈ 4 రోడ్ జంక్షను. ఒక రోడ్ వెళ్తేనేమో మనకి బందర్ రోడ్ వస్తుంది, ఇందిరాగాంధీ స్టేడియము. ఇంకో ఏపీ వెళ్తేనేమో మనకి ఆంధ్ర హాస్పిటల్స్, ఇంకోటి ఏలూరు రోడ్డు. సో ఇక్కడ మనకు ఈ స్ట్రైట్ రోడ్ వచ్చేసి మనకి ఒక ఏపు బీసెంట్ రోడ్డు, ఇంకో ఏపు వెళ్తే పుష్ప హోటల్ రోడ్డు, అండ్ అటేపు ఏలూరు రోడ్డు అండి. ఆటో వస్తుంది చూసారా, అది ఏలూరు రోడ్డు. ఆపోజిట్లోది మనకి బందర్ రోడ్ వెళ్తుంది అనమాట. సో ఇలా ఒక మంచి జంక్షన్లో, మంచి లొకాలిటీలో మనకి ఒక చక్కని ఓపెన్ ల్యాండ్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది. ఇదంతా కూడా తెలుసు, నేను మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా. సో ఆంధ్ర హాస్పిటల్స్ అంటే విజయవాడకి చాలా డెవలప్ అయిపోయిన ఏరియా అనమాట. సో విజయవాడ కోర్ ఇది. సో ఇలాంటి ఒక ఏరియాలో మనకి ల్యాండ్ ప్రాపర్టీలు దొరకటమే చాలా కష్టము. అలాంటి ఒక చోట మనకి చక్కని 360 స్క్వేర్ యార్డ్స్ అప్రాక్సిమేట్గా ల్యాండ్ ప్రాపర్టీ ఒకటి సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, ఈ రోడ్లంతా కూడా ఎంత బిజీగా ఉంటాయో, అలాగే అన్ని బ్యాంకులు, హాస్పిటల్స్, అలాగే మంచి మంచి కమర్షియల్ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం చూడబోతున్న రోడ్డే అండి. సో ఈ రోడ్డు వచ్చేసి మనకి 20 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్లో మనకి మెయిన్ రోడ్ నుంచి 3rd బిట్ మనకి సేల్కి వచ్చింది. సో డెఫినెట్గా కనుక మనకి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం 100% రెంటల్ ప్రాపర్టీగా తీసుకున్నా, లేకపోతే మనం కన్స్ట్రక్షన్ చేసి ఏదైనా ల్యాండ్ బిల్డింగ్ సేల్ చేసినా సరే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. సో అలా ఒక మంచి రిటర్న్స్ వచ్చే ఏరియా మనకి ఇది డెఫినెట్గా వర్త్ ఉంటుంది. సో అలాంటి ఒక ఏరియాలో మనకి ఒక చక్కని ల్యాండ్ మనకి సేల్కి వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 360 స్క్వేర్ యార్డ్స్ అండి. అండ్ మనకి కొలతలు వచ్చేసి రోడ్ ఫేసింగ్ 30 ఉంది, అండ్ డెప్త్ వచ్చేసి 110 ఉంది. సో 30 × 110. సో మనకు వచ్చేసి ప్రైసింగ్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉందండి. అండ్ అలాగే ఇది లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇది పెద్దల నుంచి ఇన్హెరిట్ చేసుకున్న ప్రాపర్టీ, మనకి ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేవు. సో మీరు కనుక విజయవాడ సెంటర్లో ఒక చక్కని ప్రాపర్టీ తీసుకుందాము, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, ఈ రోడ్ అంతా కూడా మనకి జనరల్గా విజయవాడ సెంటర్లో అన్నీ కూడా మనకి 20 ఫీట్ రోడ్లు అండి. మెయిన్ రోడ్లు అన్నీ వచ్చేసి మనకి 30-40 ఫీట్ రోడ్లు ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ ప్లానింగ్లో ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది వచ్చేసి మనకి 360 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మీరు చక్కగా కన్స్ట్రక్షన్ చేసినా సరే ఫ్లోర్కి 2 2 BHKలు పడతాయండి. 2 BHKలు ఏరియాలో చాలా అద్భుతమైన ప్రైసింగ్ వస్తుందన్నమాట. సో అలా చూసుకున్నా సరే మనకి మంచి ఇన్వెస్ట్మెంటే అవుతుంది. సో టోటల్గా వచ్చేసి 360 స్క్వేర్ యార్డ్స్. ఇందులో చూస్తున్నారు కదా, పాత ఇల్లు ఒకటి ఉందండి. సో పాత ఇల్లు ఉంది, అండ్ అలాగే మనకి ఇది లేఅవుట్ కూడా అయిపోయినట్టే అనమాట ఇల్లు ఉందంటే. సో డెఫినెట్గా ఇల్లుకి ఏం ప్రైస్ వేయట్లేదండి, ఓన్లీ ల్యాండ్ ప్రైసే. కానీ ఇల్లు ఉండటం వల్ల ఏంటంటే మీకు లోన్ వచ్చే అవకాశం కూడా కొద్దిగా ఉంటుంది. సో ఇది మనకి 30 × 110. 30 వచ్చేసి మనకి రోడ్ ఫేసింగ్, డెప్త్ వచ్చేసి మనకి 110 అండి. టోటల్గా 360 స్క్వేర్ యార్డ్స్. సో మనకి రోడ్ ఒక్కటి చూసుకోండి, ఇది 20 ఫీట్ రోడ్డు. బట్ మనకి మెయిన్ రోడ్డు మనకి బందర్ రోడ్ నుంచి అయినా, ఏలూరు రోడ్ నుంచి అయినా కూడా చాలా దగ్గరగా ఉంది. సో మెయిన్ రోడ్ నుంచి మనకి సెకండ్ ప్రాపర్టీనే కాబట్టి డెఫినెట్గా మనకి తర్వాత 100% మెయిన్ రోడ్ మీద ప్రాపర్టీ ఎవరైనా డెవలప్మెంట్కి తీసుకున్నా దీనికి కూడా మంచి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా చాలా మంచి రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీ అనమాట. ప్రైసింగ్ మాత్రం చాలా అఫోర్డబుల్గా ఉంది. సో డెఫినెట్గా మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, అది చూసేది కూడా మనకి ఏలూరు రోడ్డే అనమాట. సో అలా ఏలూరు రోడ్డుకి వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంది మనకి. ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, బీసెంట్ రోడ్డు, పుష్ప హోటల్ రోడ్డు, ఇలా అన్నీ కూడా చక్కని కనెక్టివిటీలో 100% రిటర్న్స్ వచ్చే మంచి ప్రాపర్టీ ఇది. సో డెఫినెట్గా మీరు కనుక ఒక మంచి బడ్జెట్లో కనుక ఉంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. ఇది డెఫినెట్గా కమర్షియల్ ప్రాపర్టీ కింద కూడా మీరు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.